హాస్టల్లో కుడు సక్కగా పెట్టక విద్యార్థులు ఆసుపత్రుల్లో పాలవుతుర్రు. కొందరు పిల్లల పానాలు పోతున్నాయని మలి సర్కారు ఏలుబడిలోకి వచ్చిన కాడ నుంచి వార్తలు వస్తుంటే అధికారంలోకి వచ్చి ఏడాది దగ్గర పడ్డాక ముఖ్యమంత్రి కం చదువుల మంత్రి రేవంత్ సార్కు ఇప్పుడు ఎరకైందట. ఏమంటుండో ఈనుండ్రి. అయ్యా రేవంత్ రెడ్డి సారు ఇక చెప్పుండ్రి. ఇవాళ అదే కాదు, పాఠశాలల్లో రెసిడెన్షియల్లో చదువుకుంటున్న విద్యార్థులకు అన్నం కానీ కూరగాయలు కానీ నాసి రకంగా ఉన్నాయి. అంత ఖరాబు పెడుతుండ్రని ఇప్పుడు ఎరకైందా సారు? చదువుల మంత్రిగా ఉన్న తమరైతే ఆ శాఖను ఎంత చక్కదనంగా చూసుకుంటారో సమజవుతుంది. ఇంకేమన్నా చెప్తారా సారు? ఈ నాసి రకమైన భోజనాల వల్ల వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటున్నది. నిన్న మొన్న నేను చూస్తున్న టీవీలలో పేపర్లలో కలుషితమైన ఆహారం తీసుకొని రెసిడెన్షియల్ స్కూళ్ళలో పిల్లలు ఆసుపత్రి పాలవుతున్నారు. దావకాల షరీకవుడే కాదు సారు, మీ ప్రభుత్వ అధికారులు లాపర్వ చేసి పురుగులు పడ్డ బువ్వ పాడుమల్లె కూరలు పెట్టినందుకు కొంతమంది విద్యార్థుల పానాలే పోయినాయి. ఎంతమంది రోడ్ల మీదకి వచ్చి గోడు చెప్పుకున్నా గానీ ఇనుపబర్రె మీద వాన పడ్డట్టు మీ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేల కాన్ నుంచి మంత్రులు ముఖ్యమంత్రి అయిన తమరి దాకా ఎవ్వరు సప్పుడు చేయకపోతిరి. చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నారు అన్నట్టు ఇప్పుడు మీరు టీవీలో వార్తలు వచ్చినాక శత్రువులైన తమరి శాఖ గురించి మాట్లాడుతున్నారంటే దాన్ని ఎంత చక్కదనంగా నడిపిస్తుండ్రో సమజవుతుంది. జరిగిన నష్టం ఏదో జరిగిపోయింది. ఇప్పటికైనా మంచి బువ్వ పెట్టి పేద విద్యార్థుల పానాలు మంచిగుండేటట్టు చూడుండ్రి సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.